ఈరోజు మన రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చింతూరు నుంచి మార్కెట్ మధ్యలో ఉన్న ఘాట్ రోడ్లో ఉదయం 3-3:30 ప్రాంతంలో చిత్తూరు నుంచి దైవ దర్శనం కోసం అన్నవరం దేవుని దర్శించుకొని ఈ ఘాట్ రోడ్ మీదుగా భద్రాచలం శ్రీరాముల వారిని కూడా దర్శించుకుందామనే ఉద్దేశంతో చింతూరు నుంచి ప్రైవేట్ బస్సులో 37 మంది ప్రయాణికులు రావడం జరిగింది. దానిలో కొంచెం చీకటిగా ఉండడం, అదేవిధంగా ఘాట్ రోడ్ కావడం వల్ల అనుకోని పరిస్థితుల వల్ల బస్కి ఆ స్పాట్లోనే 9 మంది మరణించడం జరిగింది. వెంటనే అక్కడ సిగ్నల్ కూడా లేకపోవడంతో చూసిన వాళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వెంటనే మన వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా స్పందించి డిపార్ట్మెంట్ వారు, పోలీస్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అంబులెన్స్ని పంపించి హుటాహుటిన అక్కడి నుంచి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి చిత్తూరు ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ 28 మంది జాయిన్ అవ్వడం జరిగింది. అయితే 9 మంది స్పాట్లో మరణించగా మిగతా 15 మంది తీవ్రమైన గాయాలైన వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే విషయం తెలియగానే మా మంత్రి లోకేష్ గారు, మా అందరికీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి, పార్లమెంట్ అధ్యక్షుల వారికి, పల్లా శ్రీనివాస్ గారు, మేమందరం కూడా కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని వెంటనే స్పాట్కి వెళ్ళమని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మా కార్యకర్తలు కూడా మాకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది మేడం అని చెప్పారు. మేము కూడా ఇక్కడికి వచ్చిన వెంటనే ఆ స్పాట్కి వెళ్ళాము. అక్కడ ఎవరు కూడా లేరు. వెంటనే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తరలించి చాలా చక్కగా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అయితే మేము ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం. మా ఏజెన్సీ రంపచోడవరం పర్యాటక ప్రాంతం. అయితే చాలామంది ప్రాంతానికి వీక్షించడానికి అది వచ్చి మృత్యువాత పడుతూ ఉన్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి అని మేము పదే పదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు మారడమిల్లి గుడ్సా ప్రాంతం అంతా పర్యాటక ప్రాంతం. అక్కడ కూడా వాటర్ ఫాల్స్ కానీ వచ్చి చాలామంది మృత్యువాత పడుతూ ఉన్నారు. ఇలా ఆనందంతో విహారయాత్రలకు వచ్చినటువంటి వాళ్ళు మా ప్రాంతంలో ఇట్లా మరణించడం చాలా బాధాకరంగా ఉంటుంది మాకు. అదేవిధంగా ఈరోజు ఈ సంఘటన ఇంతమంది స్పాట్ డెడ్ అవ్వడం అనేది కూడా చాలా దురదృష్టకరం. ఎవరైతే మృతులు ఉన్నారో వారి యొక్క కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. బాధిత కుటుంబాలకు కూడా, అదేవిధంగా మరణించిన కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఈ విషయం తెలియగానే ప్రధాని మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కూడా స్పందించి ఖచ్చితంగా కుటుంబాలకి మా ప్రభుత్వం భరోసాగా ఉంటుంది, అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు, ట్రైబల్ మినిస్టర్ గారు సంజయ్ రాణి గారు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రతి విషయం కూడా మేము పార్టీ ఆఫీస్కి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మినిట్ ఏమవుతుంది, ఏంటి, అందరి పరిస్థితి నిలకడగా ఉందా లేదా అన్న విషయాన్ని కూడా వాళ్ళు అడిగి మాకు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అయితే ఈరోజు ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. చిత్తూరు ఎమ్మెల్యే గారు కూడా మాకు కాల్ చేయడం జరిగింది పొద్దున్నే. అట్లా జరిగినటువంటి వాళ్ళందరూ కూడా మా ప్రాంతం నుంచి దేవాదాయ దర్శనాల కోసం రావడం జరిగింది. కొంచెం ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి చూసుకోండి, మా వాళ్ళకి మెరుగైన వైద్యం చేయించండి అని చెప్పడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడమని చెప్పారు ఇప్పుడు సూపరింటెండెంట్ గారు. ఇక్కడ నుంచి వీళ్ళందరినీ కూడా ఆ ప్రాంతాలకి పంపించండి, మా ప్రాంతంలో మేము ట్రీట్మెంట్ చేయించుకుంటామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ మేము చేసాము, ఇక్కడ గొడవల శిక్ష చేసిన తర్వాత అక్కడికి పంపిస్తామని కూడా మేము అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. పాపం చాలామంది భార్య భర్తలు వచ్చారు. అందులో భార్య బాగుంది. చిత్తూరు నుంచి మొత్తం ఆంధ్రలోనే దేవస్థానాలు సార్. ఇది అనుకోకుండా ఇది భద్రాచలం అంటే సరే అనేసి రాత్రి పర్మిట్ కట్టి తీసుకుని వస్తూ ఉంటారు. ఒక్క భద్రత చూసుకొని మళ్ళీ ఇట్నే రిటర్న్ కావాలనేసి. ఎన్ని గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ అయిందండి? 4:20 అట్లా ఉంది కదా. దేనివల్ల అయిందండి? అది నేను కింద వెనకాల ఉండే సార్. నేను డ్రైవర్కి చెప్పిగానే పక్కనే కూర్చొని ఓపెని కడాన వాడు వచ్చి 3:30కు పోయి పడుకోపోనా అన్నాడు. ఎంతమంది చనిపోయారు? 9 మంది అంటారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.